బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మక్ఖన్ సింగ్ రాజ్ ఠాకూర్ బాబు జగజీవన్ రామ్ ఆశయాలు కొనసాగాలి, భావి భారతానికి ఆయన చేసిన సేవలే స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. బాబు జగజీవన్ రామ్ జయంతి 118వ వేడుకలను పురస్కరించుకొని గోదావరి కని స్థానిక సీతానగర్ సర్కిల్ వద్ద గల బాబు జగజీవన్ రామ్ విగ్రహ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా రామగుండం ఎమ్మెల్యే మక్ఖన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ఉప ప్రధానిగా బాబు జగజీవన్ రామ్ ఆదర్శవంతమైన సంస్కరణలు తీసుకువచ్చారని, భారతదేశ పార్లమెంటుకు అత్యధిక సార్లు విజయం సాధించిన మహనీయులు జగజీవన్ రామ్ అని, దళిత నాయకుడిగా ఉన్నత పదవులను అలంకరించి భారతావనికి అమూల్యమైన సేవలు అందించారని కొనియాడారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని, రామగుండం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రణాళికలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సమావేశ నిర్వాహకులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధ్యక్షులు, ఆర్య విభాగాల నాయకులు, తాజా మాజీ కార్పొరేటర్లు, అధికారులు, ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ ఆలోచన విధానం, మహనీయుల ఆలోచన విధానం బాబు జగజీవన్ రామ్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం ఘనంగా రామగుండం ప్రాంతంలో అన్ని ప్రాంతాలతో పాటు గోదావరి జిల్లా ఘనంగా నిర్వహించుకుంటాం. శాసనసభ్యుడిగా రెండోసారి కార్యక్రమానికి వచ్చిన, కానీ గత 20 సంవత్సరాలుగా శాసనసభ్యులు లేకుండా నిరంతరం వస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వారి యొక్క ఆలోచన విధానాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఒక్క మహనీయుడిగా భారతదేశ స్వతంత్రం గురించి పోరాటం ప్రతి ఒక్క మహనీయులను మనం గర్వంగా సత్కరించిన కార్యక్రమం మరవకుండా చేస్తా ఉన్నాం. వారి గురించి చెప్పాలంటే ఇవాళ ప్రత్యేకంగా మా రమేష్ అన్న పక్కన చెప్తా ఉన్నాడు, 35 సంవత్సరాలు నిరంతరంగా మంత్రిగా ఉన్నాడు. వారి గురించి చదువుతూ చూస్తూ వస్తా ఉన్నాం, వారి గురించి చెప్తూ వారి ఆశయాలను కొనసాగిస్తున్నామని చెప్తా ఉంటాం. నిర్వాహకులు అటు అంబేద్కర్ది కానీ, ఇటు జగజీవన్ రామ్ గారిది కానీ, ఇక అనేకమైనటువంటి కార్యాచరణలు చేసుకుంటా ఏ అధికారం ఉన్నా ఎవరున్నా ఖచ్చితంగా ఘనంగా నిర్వహిస్తున్న పోతున్నటువంటి మా సభ్యులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నా, ధన్యవాదాలు చెప్తున్నా. ఇదే మాదిరిగా మనం అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని రాజకీయాలకు అతీతంగా చేసుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం. తప్పకుండా ఈరోజు మరి వారి స్ఫూర్తితో శాసనసభ్యుడు అయిన రోజు నుంచి 14 నెలలుగా ఆవస్తా ఉంది. 14 నెలల్లో కనీ విని ఎరగని రీతిలో 25-30 సంవత్సరాల ముందు కానటువంటి ఒక అభివృద్ధి సంక్షేమాన్ని ఈరోజు మీరందరూ నాకు అవకాశం ఇచ్చినందుకు చేస్తున్నామని గర్వంగా చెప్తా ఉన్నా. అటు రూరల్, అర్బన్ కలిసి దాదాపుగా 700 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమానికి ఇవాళ శంకురార్పణ చేసినాం. ఇవాళ 6 గ్యారెంటీలు ఇస్తే 5 గ్యారెంటీలు పూర్తి చేసినాం. ఇయ్యని మాట రైతు రుణమాఫీ చేసినాం. ఇవాళ రైతు భరోసా ఇస్తున్నాం, ఆత్మీయ భరోసా ఇస్తూ ఉన్నాం. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ రాజీవ్ యువ వికాస్ ద్వారా నేను మీ అందరు కూడా పిలుపునిస్తా ఉన్నా. ఉద్యోగాలు రాకుండా సొంత కాలంపై నిలబడ్డ వాళ్ళు దయచేసి దాన్ని భాగస్వాములు కావాలి, మేము పూర్తిగా సహకరించడానికి ఉన్నామని చెప్తా ఉన్నాం. ప్రతి మహిళను శక్తివంతంగా చేసి స్వతహాగా సొంత కాలంపై నిలబడే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇలా దళిత బహుజనులకు ఈ దేశంలో, ఈ రాష్ట్రం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఒకే ఒక్క రోజు గంటలోనే అసెంబ్లీలో పెట్టి అనేక ఒత్తిళ్లు వచ్చినా